హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రతి మనిషి నీళ్లు తాగకుండా మరియు భోజనం చేయకుండా అయినా కొద్ది రోజులు జీవించగలరు. కానీ ఊపిరి పీల్చకుండా కొద్ది నిమిషాలు కూడా బ్రతకలేరు. ఒక రోజులో 1,00,000కు పైగా సార్లు మన గుండె కొట్టుకుంటుంది. అలాగే ఒక సాధారణ వ్యక్తి యొక్క ఊపిరితిత్తులు అంటే లంగ్స్ ఒక్క రోజులో 20,000 నుంచి 30,000 సార్లు ఊపిరి తీసుకుంటాయి. ఇలా చూస్తే మన గుండె మరియు ఊపిరితిత్తులు మన శరీరంలో ఆపకుండా నిరంతరం పనిచేసే అతి ముఖ్యమైన అవయవాలు. స్మోకింగ్ అంటే పొగ తాగటం ఎలాంటి పదార్థం అంటే ఇది మన లంగ్స్ మరియు గుండెకు అత్యంత హానికరము. అలాగే ఇది మన చర్మంపై, వెంట్రుకలపై మరియు బ్రెయిన్ పై కూడా చాలా చెడు ప్రభావాన్ని చూపుతుంది. అయితే ఒక తాజా పరిశోధనలో మన దేశంలో ప్రతిరోజు స్మోకింగ్ చేసే వారి సంఖ్య కంటే ఎక్స్ స్మోకర్స్ యొక్క సంఖ్య ఎక్కువగా ఉందని తేలింది. అంటే ఈ రోజుల్లో ఎంతమంది సిగరెట్ తాగుతున్నారో వారి కంటే ఎక్కువ మంది సిగరెట్ తాగడం మానేశారు. దీనివల్ల మనకు అర్థమవుతుంది ఏంటంటే స్మోకింగ్ యొక్క ఎడిక్షన్ ఎలా ఉన్నా మరియు ఎంతకాలం నుంచి మీరు స్మోకింగ్ చేస్తున్నా దాన్ని వదిలేయడం పూర్తిగా సాధ్యమే. పొగాకు మరియు సిగరెట్ లో నికోటిన్ అనే పదార్థం ఉంటుంది. ఈ నికోటిన్ తీసుకోవడం వల్ల మన బ్రెయిన్ మరియు శరీరం దీని ప్రభావాన్ని అంటే టాలరెన్స్ ని కొద్ది కొద్దిగా పెంచుకుంటూ పోతుంది. దీనివల్ల ఎప్పుడైతే ఒక వ్యక్తి పొగాకు తినడం లేదా సిగరెట్ తాగడం స్టార్ట్ చేస్తాడో రోజులు పెరిగే కొద్దికి మన మెదడు మరియు శరీరం దీనిని తీసుకునే శాతం పెంచుకుంటూ పోతుంది. మన బ్రెయిన్ మనల్ని ఎంతలా మార్చేస్తుంది అంటే మొదట్లో మనకు ఒక్క సిగరెట్ తాగితే సంతృప్తి కలిగే ప్రభావాన్ని కొద్ది కొద్దిగా 2, 3, 4, 5 సిగరెట్లు తాగే స్థాయికి తీసుకెళ్తుంది. అలాగే దీనితో పాటు నికోటిన్ మన శరీరంలో ఉండే రక్తంలో మరియు మెదడు మూలాలలో పూర్తిగా కలిసిపోతుంది. దీనివల్ల మన అవసరం మన అలవాటుగా మారిపోతుంది. శరీరంలో నికోటిన్ స్థాయి తగ్గిన వెంటనే మన మెదడు సిగరెట్ తాగమని సిగ్నల్ ఇవ్వడం ప్రారంభిస్తుంది. దీనివల్ల నెమ్మదిగా మనం ఇంతకు ముందు ఎప్పుడూ ఆలోచించిన విధంగా చాలా సిగరెట్లు తాగడం మొదలు పెడతాము. రీసెర్చ్ ప్రకారం ఒక్క సిగరెట్ కాల్చడం ద్వారా సుమారు 4,000 రకాల రసాయనాలు బయటకు వస్తాయి. ఇందులో 400కు పైగా విషపూరితమైనవి మరియు 43కు పైగా కెమికల్స్ క్యాన్సర్ను కలిగిస్తాయి. ఈ అన్ని కెమికల్స్ మన రక్తాన్ని చాలా కలుషితం చేస్తాయి మరియు ఈ కలుషితమైన రక్తం శరీరంలోని అన్ని అవయవాలను ప్రభావితం చేస్తుంది. కొద్ది కొద్దిగా మన చర్మం పాడైపోతుంది. చాలా టెన్షన్తో పాటు చిరాకు పెరిగిపోతుంది. అలాగే ఎక్కువ కాలం స్మోకింగ్ చేయడం వల్ల పురుషుల లైంగిక శక్తిపై మరియు మహిళల సంతానోత్పత్తిపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతుంది. కొద్ది కొద్దిగా ఆకలి వేయడం తగ్గిపోతుంది. ఇందువల్ల శరీరంలో పోషక విలువ శాతం తగ్గిపోతుంది. దీనివల్ల మన రోగనిరోధక శక్తి అంటే ఇమ్యూన్ సిస్టమ్ పూర్తిగా బలహీనపడిపోతుంది. అలాగే ఫ్రెండ్స్, హెల్దీ అంటే ఆరోగ్యకరమైన లంగ్స్ పింక్ కలర్లో ఉంటాయి. స్మోకింగ్ చేసే వాళ్ళ లంగ్స్ నల్లగా మారిపోతాయి. నల్లగా మారిపోయిన లంగ్స్ మన శరీరంలో ఉండే రక్తాన్ని కూడా కొద్ది కొద్దిగా నల్లగా మార్చేస్తాయి. అందుకే అన్నిటికంటే ముఖ్యంగా స్మోకింగ్ వల్ల ఏర్పడే చెడు వ్యర్థాలను క్లీన్ చేసుకోవడానికి అంటే లంగ్స్ డిటాక్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. లంగ్స్ డిటాక్స్ చేసుకోవడానికి న్యాచురల్ ట్రీట్మెంట్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది మరియు లంగ్స్ క్లీన్ చేయడమే కాకుండా మన రక్తాన్ని కూడా ప్యూరిఫై చేస్తుంది. సో ఫ్రెండ్స్, లంగ్స్ ఎలా డిటాక్స్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా? అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకోసం చేయడానికి మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అయితే మొదటి చిట్కా తయారు చేసుకోవడానికి మనకు ముఖ్యంగా కావాల్సిన పదార్థాలు అల్లం రసం, దాల్చిన చెక్క పొడి, నిమ్మకాయ రసం, హనీ మరియు ఎర్రకారం పొడి. ఎర్రకారం పొడి కోసం మన ఇంట్లో ఉండే చిల్లీ పౌడర్ యూస్ చేయకూడదు. దీనికోసం కేవలం కాయన్ పెప్పర్ పౌడర్ మాత్రమే యూజ్ చేయాలి. కాయన్ పెప్పర్ సాధారణమైన చిల్లీ పౌడర్ కంటే చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది చాలా పెద్దగా మరియు లావుగా ఉండే ఎర్రమిరపకాయలతో తయారు చేస్తారు. ఇది మన కడుపు, కిడ్నీ, లివర్ మరియు లంగ్స్ కి మంచి ఔషధంలా పనిచేస్తుంది. కాయన్ పెప్పర్ తో పాటు తేనె కలిపి తీసుకోవడం వల్ల మన శరీరం చాలా తొందరగా డిటాక్స్ అవుతుంది. ఇది మీకు ఏదైనా సూపర్ మార్కెట్ లేదా ఆన్లైన్లో చాలా సులభంగా దొరుకుతుంది. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఆన్లైన్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, చూడండి. ఈ అన్ని పదార్థాలతో మనం ఒక డ్రింక్ తయారు చేసుకోవాలి. దీనికోసం అన్నిటికంటే ముందుగా కొద్దిగా నీళ్ళని బాగా మరిగించి ఒక గ్లాసులోకి తీసుకోవాలి. దీని తర్వాత ఇందులో కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ కాయిన్ పెప్పర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్, 1 టేబుల్ స్పూన్ అల్లం రసం, 1 టేబుల్ స్పూన్ నిమ్మకాయ రసం మరియు 2 టేబుల్ స్పూన్ల తేనె వేసి అన్ని పదార్థాలు బాగా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకుంటే ఈ డ్రింక్ తయారైనట్టే. ఇలా తయారు చేసుకున్న డ్రింక్ని రోజు రాత్రి నిద్రపోయే ముందు టీ తాగినట్టుగా కొద్ది కొద్దిగా సిప్ చేస్తూ తాగాలి. ఇందులో వాడిన దాల్చిన చెక్క పౌడర్ మరియు నిమ్మకాయ రసం మన లంగ్స్లో పేరుకుపోయిన టార్క్ మరియు నల్లదనాన్ని తొలగించి మన శరీరం యొక్క మెటాబాలిజంని బూస్ట్ చేయడానికి సహాయపడతాయి. దీనితో పాటు తేనె, పొగాకు మరియు సిగరెట్ తాగడం వల్ల మన శరీరంలో ఏర్పడే డ్యామేజెస్ మరియు ఇన్ఫెక్షన్స్ని చాలా తొందరగా రిపేర్ చేస్తుంది. ఈ అన్ని పదార్థాలు కలిపి తయారు చేసిన ఈ డ్రింక్ మన లంగ్స్ డిటాక్స్ చేయడంతో పాటు మన రక్తాన్ని కూడా క్లీన్ చేస్తుంది. రెగ్యులర్గా దీన్ని తీసుకోవడం వల్ల మన రెస్పిరేటరీ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది మరియు ఊపిరి తీసుకోవడంలో మునుపటి కంటే ఎక్కువ వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ డ్రింక్ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మీరు మీ శరీర శక్తిలో కూడా విపరీతమైన వ్యత్యాసం చూస్తారు. ఇదే కాకుండా స్మోకింగ్ చేసేవారు తమ ఆహారంలో క్లోరోఫిల్ శాతం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తినాలి.
ఈ క్లోరోఫిల్ శాతం ఎక్కువగా వీట్ గ్రాస్ జ్యూస్ లో దొరుకుతుంది. రోజు ఇది తీసుకోవడం ద్వారా లంగ్స్ లో ఏర్పడిన చెడు పదార్థాలు తొలగిపోతాయి మరియు మన రక్తం క్లీన్ చేయడంతో పాటు మన రక్తం శాతం కూడా పెరుగుతుంది. మీరు కనుక ఎక్కువ కాలం నుంచి స్మోకింగ్ చేస్తుంటే మీరు కనుక ఒక్క వారం రోజుల పాటు క్రమం తప్పకుండా వీట్ గ్రాస్ జ్యూస్ తాగితే మీరు మీ శరీరం మరియు చర్మంపై అద్భుతమైన మార్పులు చూస్తారు. ఇదే కాకుండా శరీరంలో సిగరెట్ మరియు పొగాకు వల్ల ఏర్పడే చెడు ప్రభావం తొలగించడానికి చవన్ ప్రాష్ ఒక అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. ఇందులో ఎన్నో ఆయుర్వేద ఔషధాలు కలిసి ఉంటాయి. రోజు ఉదయం మరియు రాత్రి సమయంలో చవన్ ప్రాష్ తినడం వల్ల మన లంగ్స్ తో పాటు మన శరీరంలో ఉండే మిగతా అవయవాలన్నిటినీ కూడా డిటాక్స్ చేసి వాటికి శక్తిని అందిస్తుంది. ఎవరైతే రోజు సిగరెట్ తాగటం వల్ల చేసే పనిలో తొందరగా ఆయాస పడిపోతారో మరియు ఎవరికైతే సిగరెట్ తాగకపోతే తలనొప్పి వస్తుందో అలాంటి వాళ్ళు రోజు 1 లేదా 2 టేబుల్ స్పూన్ల చవన్ ప్రాష్ ఖచ్చితంగా తినాలి. అలాగే స్మోకింగ్ యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవడానికి డీప్ బ్రీతింగ్ మరియు ఎక్సర్సైజ్ చేయడం చాలా ప్రయోజనకరం. ఎవరైతే ఎక్కువ కాలం నుంచి సిగరెట్ తాగుతారో అలాంటి వాళ్ళకి వాళ్ళ ఊపిరి తీసుకునే సామర్థ్యం ఇతర వ్యక్తుల కంటే చాలా తక్కువగా ఉంటుంది. అందుకే డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం చాలా అవసరం. ఎలాగైతే మన జిమ్లో హ్యాండ్స్ యొక్క ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన మజిల్స్ పెరుగుతాయో సేమ్ ఇలాగే మన లంగ్స్ కోసం డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం చాలా అవసరం. దీనివల్ల మన లంగ్స్ లో ఏర్పడిన చెడు వ్యర్థాలు బయటకు వెళ్ళిపోతాయి మరియు మన శరీరంలో ఆక్సిజన్ శాతం కూడా బాగా పెరుగుతుంది. ఉదయాన్నే వాకింగ్ లేదా రన్నింగ్ చేయడం వల్ల మన లంగ్స్ చాలా బాగా పనిచేస్తాయి. ప్రతిరోజు వాకింగ్ లేదా రన్నింగ్ చేయడం మనం తీసుకునే అన్ని చిట్కాల కంటే 10 రెట్లు మంచిది. ఎందుకంటే వాకింగ్ చేయడం వల్ల మన లంగ్స్ వేగంగా పంప్ చేస్తాయి. దీనివల్ల మన లంగ్స్ యొక్క సామర్థ్యం పెరుగుతుంది. దీనివల్ల బలహీనపడిన లంగ్స్ క్రమంగా మునుపటి కంటే ఆరోగ్యంగా తయారవుతాయి. దీనితో పాటు రోజులో వీలైనంత ఎక్కువ నీరు తాగండి మరియు పొగాకు తినడం లేదా సిగరెట్ తాగటం ముందు కంటే సగం తగ్గించుకోండి లేదా పూర్తి శాతం మానేయండి. లంగ్స్ డిటాక్స్ చేసుకోవడానికి ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే క్లీన్ చేసుకున్న లంగ్స్ మళ్ళీ సిగరెట్ తాగటం వల్ల పాడవటం స్టార్ట్ అవుతాయి. మీరు కనుక సిగరెట్, పొగాకు, గుట్కా వదిలేయడానికి ఇబ్బంది పడుతూ వదిలేయడం కష్టంగా ఉంటే ఈ విషయంపై రానున్న వీడియోస్లో 7 రోజుల్లో స్మోకింగ్ సులభంగా ఎలా వదిలేయచ్చో చెప్తాను. ఆ చిట్కాలు పాటించడం వల్ల స్మోకింగ్ అలవాటు తగ్గిపోతుంది మరియు సిగరెట్ తాగడంపై ఇంట్రెస్ట్ పోతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరో కొత్త లేటెస్ట్ వీడియో కలుసుకుందాం. టేక్ కేర్, బై బై ఫ్రెండ్స్.